వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ పరిస్థితి వచ్చి ఉండకూడదు బేసిక్. ఎందుకంటే న్యాయానికి అత్యున్నత పదవిలో ఉన్నాయనంటే ఒక విధంగా ప్రతిబింబంగా చూస్తారు కదా. సార్ దలైలామా పునర్జన్మ పాలిటిక్స్ భారత్ చైనా సంవాదం ఇదొక చిన్న పిట్ట కథ లాంటిది. దలైలామా అనే ఆయన టిబెట్ నుంచి వచ్చేసి పలాయనం పడి భారతదేశంలో ధర్మశాలలో అనే చోట మన ప్రభుత్వం ఆయనకు పూర్తి వసతి కల్పించింది. రాజకీయ పునరావాసం కోరే వాళ్ళకి మేము ఎప్పుడు ఆశ్రయం ఇస్తాం అనేది భారతదేశం యొక్క విధానం. ఆయన ఎప్పుడు చైనాకు వ్యతిరేకమే. అందులో ఇంకా టిబెట్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు టిబెట్ చైనాలో కాదు అది ఆక్రమించిందని వాళ్ళు చెప్తుంటారు. భారతదేశం ఆ వైఖరితో లేదు. భారతదేశం చైనాతో టిబెట్తో సహా చైనాతో మనం సంబంధాలు కలిగే ఉన్నాం. టిబెట్ను చైనాలో అంతర్భాగం అని మనం గుర్తిస్తున్నాం. కానీ దలైలామా బుద్ధుడి అవతారం అని ఈయన 54వ దలైలామానో ఏదో బుద్ధుడి పునర్జన్మ అని లామా అని కూడా అంటారు వాళ్ళు. ఇప్పుడేంటి ఆయన 90వ జన్మదినం నిన్న జరిగింది. 90వ జన్మదినం జరిగింది. ఈ జన్మదినం తర్వాత ఎవరు? తర్వాత అవతారం ఇంకొకరు రావాలి. అవును. సో అవతారం కర్మపలామా అని ఒకడు ఉండేవాడు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ కర్మపలామా కూడా చైనా నుంచి పారిపోయి వచ్చాడు. ఆయన వారసుడిగా ప్రకటించబడినవాడు. ఆ తర్వాత ఆయనకు మనం ఆశ్రయం ఇచ్చాం కానీ ఆయన హఠాత్తుగా ఒక రోజు ఇక్కడి నుంచి మాయమైపోయాడు. అంటే దీని అంతటిని బట్టి మీకు తెలుస్తుంది ఎన్ని రకాల ఇవి ఉన్నాయో. ఆ మధ్య నంద్యాలలో ఒక అమ్మాయి దలైలామా అవతారం అని శాంభవి అనుకుంటా అదో పెద్ద దుమారం నడిచింది. ఇవన్నీ కూడా అండి మతంతో ఆధ్యాత్మికతతో భక్తితో ఏమాత్రం సంబంధం లేని కొన్ని శక్తులు అక్కడ చేరే ఒక వ్యవహారం. ఇప్పుడు దలైలామా 90వ జన్మదినం సమయంలో తర్వాతి అంతకుముందు ఆయన చెప్పాడు నా తర్వాత ఎవరో నేను ఆ రోజు చెప్తానని. నిజంగా చెప్పాలంటే తర్వాత పునర్జన్మ ఏదనేది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు భారతదేశం తరఫున మంత్రిగా ఉన్నటువంటి కిరణ్ రిజిజు ఒకటి చెప్పాడు. ఆ విషయం పూర్తిగా దలైలామా ధర్మశాల చూసుకుంటారు, మాకేం సంబంధం లేదు అన్నారు. దీని మీద చైనా అభ్యంతరం చెప్పింది. దలైలామా ఎలా చెప్తాడు? అది మతపరంగా ఆధ్యాత్మికంగా తేలాల్సిన విషయం కదా. కాబట్టి దలైలామానే ఎవరిని నియమిస్తే వాళ్ళు తర్వాత వాళ్ళని మీకు చెప్పేది అది సరికాదు అని. సో ఇక్కడ భారత ప్రభుత్వం కొంచెం సున్నితమైన విషయం ఇది. ప్రభుత్వం చిన్న వివరణ ఇచ్చింది. ఏమని అంటే మేము ఆ విషయం పూర్తిగా ధర్మశాలకు వదిలేసాం కానీ అంటే మంత్రి ప్రకటనను పరిగణనలోకి తీసుకోకండి. కిరణ్ రిజిజు ప్రకటన ఏదైతే ఉందో దలైలామా నిర్ణయిస్తారన్న దాంతో వీళ్ళు విడగొట్టుకున్నారు. అది పూర్తిగా ధర్మశాలలో ఉన్నటువంటి ఆ టిబెట్ ఆ ధర్మ సంస్థలు అవి చూసుకుంటే మేము మత విషయాల్లో జోక్యం చేసుకోము. మొదటిసారి భారత ప్రభుత్వం ఒక మంచి కీలక ప్రకటన మోడీ ప్రభుత్వం నుంచి మేము మత విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము జోక్యం చేసుకోము, వాళ్ళు నిర్ణయించుకుంటారని. సరే ఈ ప్రకటన వచ్చినప్పటికీ ఇంకా జన్మదినం జరగల. నిన్న జన్మదినం జరిగింది. జరిగిన తర్వాత దలైలామా ఏం చెప్పాడంటే అసలు ఒక వారసుని ప్రకటించాలా లేదా, తర్వాత ఎవరు వస్తారు ఏంటి అని నేను నియమించిన కమిటీ నిర్ణయిస్తుంది అని చెప్పారు. కమిటీ నిర్ణయించడం ఏంటంటే ఒకవేళ నిజంగా భక్తి ఇవన్నీ చూస్తే చైనా వాళ్ళు ఏమన్నారంటే బాబు మా దేశంలో 1200 బౌద్ధ శాఖలు ఇవన్నీ ఉన్నాయి, ఆరామాలు ఆశ్రమాలు, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, ఒక వ్యక్తి నిర్ణయించడు. దలైలామా అనే ఒక వ్యక్తి మొత్తాన్ని కూడా నిర్ణయించడు. ఏం జరుగుతుందనేది వాళ్ళ ఆచారాలు విశ్వాసాల ప్రకారం జరగాలి కానీ ఇందులో ఎవరు తలదూర్చకూడదు అనే వైఖరి. మొత్తం మీద భారత్ చైనా దలైలామా విషయంలో ఘర్షణ రాకుండా ఎవరి వివరణ వాళ్ళు ఇచ్చి సరిపెట్టారు. కానీ దలైలామా మటుకు చాలా రాజకీయం కొనసాగిస్తున్నట్టుగానే ఉంది. ఆయన పోయిన తర్వాత కూడా తన గ్రిప్ అలాగే ఉండాలని కోరుకుంటారేమో తెలీదు. ఈరోజు రేపులో మనకు దానికి సంబంధించి మరింత సమాచారం రావచ్చు. అసలు ఆయన తర్వాత వ్యవస్థ ఏమవుతుంది, అంత బలంగా నాయకుడిని ఇంకొని మనం గుర్తిస్తామా అన్నది కూడా మనం చూడాలి. బట్ దలైలామా ఓకే, చైనా అయితే వ్యతిరేకంగా పరిగణిస్తుంది, అందులో ఇంకేమీ భిన్నాభిప్రాయం లేదు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలపల్లి. స్టే ట్యూన్డ్ 99 న్యూస్.